నమస్కారం. భారతీయ జనతా పార్టీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చేయాలి అని చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. మొత్తం దానికి సంబంధించిన ఏర్పాట్లు ఆల్రెడీ మొదలుపెట్టేశారు. ఇంకా ఎన్నికల సంఘం నోటిఫికేషను అవి ఇవి ఇంకా ఇవ్వలేదు. కానీ బీజేపీ మాత్రం మొత్తం దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో బీజేపీకి ఆఫీస్ ఉండాలి అని నిర్ణయం తీసేసుకుంది. ఆల్రెడీ దాదాపు 50% నియోజకవర్గాల్లో బీజేపీ తన కార్యాలయాలని ప్రారంభించేసింది. ఇంకొక 50% ఈ నెలాఖరికి కానీ జనవరి ఫస్ట్ సెకండ్ వీకుల్లో మొత్తం ఏర్పాటు చేసేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు చేసేస్తున్నారు. మొత్తం అంటే అన్ని పార్టీల కన్నా ముందు ఎన్నికలకు సన్నద్ధం అయిపోతున్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ పని చేయటం పెద్ద విశేషం కూడా ఏం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అత్యధిక ధనిక పార్టీ భారతీయ జనతా పార్టీ. ధనిక పార్టీనే కాదు, అసలు మొత్తం ప్రపంచం మొత్తంలో కల్లా ఎక్కువ మంది ఎక్కువ సభ్యత్వం ఉన్న పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. అందువల్ల భారతీయ జనతా పార్టీకి పైగా 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది కదా. అధికారంలో ఉన్నవాడికి దేశం మొత్తం ఆఫీసులు ఏర్పాటు చేయడం పెద్ద విషయం ఏం కాదు కదా. అందుకని ఈ ప్రయత్నం వాళ్ళు చేసేస్తున్నారు. ఇది చేయడంతో పాటు భారతీయ జనతా పార్టీ ఇంకొక కీలకమైన విషయాన్ని తలకెత్తుకుంది. దాని మీద ఫోకస్ చేస్తున్నది. అదేంటి అంటే 50% ఓట్లు తెచ్చుకోవాలి. మళ్ళీ మూడోసారి అధికారంలోకి రావటమే కాకుండా అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి. అంటే ఇంకొక 50 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీని అధికారంలో ఉండేలాగా అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి అనే ఒక పథకాన్ని కూడా బీజేపీ రూపొందించింది. దీని ప్రకారం ఏంటి అంటే 50% ఓట్లు తెచ్చుకోగలిగితే ఇంకా మనల్ని కదిలించటానికి బ్రహ్మరుద్రాదులు కలిసి వచ్చినా కానీ సాధ్యం కాదనేది భారతీయ జనతా పార్టీ వ్యూహం. గత ఎన్నికల్లో అంటే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 37.4% ఓట్లు వచ్చినాయి. 37.4% ఓట్లు. ఇందులో 136 నియోజకవర్గాలలో 50%కి పైగా ఓట్లను సాధించింది భారతీయ జనతా పార్టీ. అంటే తిరుగులేని మెజారిటీని సాధించింది 136 నియోజకవర్గాల్లో. ఇప్పుడు ఈ 136 నియోజకవర్గాలని 400కి పెంచటం ఎలా అనే దాని మీద ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. 50% ఓట్లు తెచ్చుకుంటే వాళ్ళు అనుకున్న 400 సీట్లు వచ్చేస్తాయి. ఇది భారతీయ జనతా పార్టీ టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటివరకు దేశంలో ఏ పార్టీకి కూడా 50% ఓట్లు రాలేదు. 1971లో ఇందిరాగాంధీ ప్రభంజనం వీసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 43.7% ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత 1984లో కాంగ్రెస్ పార్టీకి ప్రభంజనం వీచింది. అప్పుడు కూడా 48.1% ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. భారతీయ జనతా పార్టీకి 2019లో వచ్చిందే ఎక్కువ పర్సంటేజీ. అంతకుముందు 1977లో జనతా పార్టీ ప్రభంజనం వీచింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తప్ప, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ 2 రాష్ట్రాల్లో తప్ప మొత్తం జనతా పార్టీ గెలిచింది. అప్పుడు 41.3% ఓట్లు జనతా పార్టీకి వచ్చినాయి. ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకొని 50% ఓట్లు సాధించాలి అని పెట్టుకోవటం అది ఒక పెద్ద హెర్క్యులియన్ టాస్క్ అనే చెప్పాలి మనం. అంత పెద్ద టార్గెట్ పెట్టుకొని భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉనికి కోల్పోతూ ఉన్నది. అయితే తాజాగా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ కొంత పుంజుకున్నదే అని చెప్పి మొన్న సీ ఓటర్ సర్వే చెప్పింది. అదేవిధంగా తెలంగాణలో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా
భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నది అనేది కూడా అది ఇంకొక రిపోర్ట్. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకొని ఉన్నది. ఇది దక్షిణాది రాష్ట్రాలకి సంబంధించి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే వాళ్ళకి ఆల్రెడీ బీజేపీ ఎంపీలు చాలామంది ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో ఉంది. కాబట్టి వాళ్ళు అక్కడ ఏ గేమ్ ప్లాన్ అయినా వేసుకోవచ్చు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తమ ప్రభావం చూపించాలి అని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. తమిళనాడులో కూడా బీజేపీ కొంత ఊపు తెచ్చుకున్నది. అక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆయన కొంత స్పీడ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తగిన ఓట్ల శాతం తెచ్చుకోవాలని, సీట్లు పెంచుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏదైనా కానీ 50% ఓట్లు కనుక భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో సాధిస్తే అది ప్రపంచ రికార్డు అవుతుంది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.